నువ్వు చెప్పావని చెప్పి జంక్ ఫుడ్ మొత్తం కట్ చేశాను. ఓన్లీ హెల్తీగా ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తింటున్నా. అండ్ వర్కౌట్ కూడా రెగ్యులర్ గా చేస్తున్నా. కానీ బాడీలో కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు. ఇంట్లో ఫుడ్డే తింటున్నావు సరే, కానీ అసలు నీ ప్లేట్లో ఏది ఎంత ఉందో ఎప్పుడైనా చూసుకున్నావా? బానే ఉందిగా, అన్నము కూర. ఫ్రైడ్ అని చెప్పి చిప్స్ కూడా మానేశా. అదే కదా మరి ప్రాబ్లం. అన్నిటికంటే రైస్ ఏమో ఎక్కువ ఉంది, ఫైబర్ కి కావాల్సిన కూర ఏమో ఇంతే ఉంది, ఇంకా ప్రోటీన్ ఎలిమెంట్ అయితే అసలు లేనే లేదు. మరి ఎలా ఉండాలి? నీ ప్లేట్ లో 50% ఫైబర్ అయిన కూర ఇంకా సాలెడ్ కలిపి ఉండాలి. ఇంకొక 25% లో ఏదైనా ప్రోటీన్ సోర్స్ ఉండాలి, అంటే ఎగ్స్, పనీర్, చికెన్, స్ప్రౌట్స్ అలాంటిది ఏదైనా. మిగతా 25% లోనే కార్బ్స్ అంటే రైస్ కానీ చపాతీ కానీ ఉండాలి. దీంతో పాటు గుడ్ ఫ్యాట్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇలా తింటే నీ మీల్ లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇంకా ఫైబర్ కరెక్ట్ ప్రపోర్షన్స్ లో వస్తాయి. ఓహో, ఇంట్లో తింటున్నా ఇలా చూసుకుని తినాలన్నమాట. అంతేకాదు, ఇష్టం వచ్చినట్టు తినేయకుండా మనం తినే ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకుంటూ తినాలి.